అందరు కూడించడం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విలేజ్ స్టైల్ తెలుగు. మనం ఈరోజు చేయబోయే ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి అంటే మంచికి నాలుగా రెండా నాలుగు సార్ చపాతీలు 3 చపాతీలు ప్లస్ దాంతో కర్రీ మునిమేకర్ కొత్తగా ట్రై చేస్తున్నాం. ఎట్లుంటుందో చూసిద్దాం ఛాలెంజ్. ఎప్పటికైతే తిట్లు వేద్దాం. ఈ చిట్లలో అందరి పేర్లు అవుతున్నాయి. ఇట్లా చిట్లు వేసి రెండు పెట్టలే కాక నేను చూస్తా కదా మూడు ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయి. మళ్ళీ ఇట్లా చేస్తలేమో నాకైతే 3 ఉన్నాయా? రెండు తీస్తాం. ఇద్దరు టీం డివైడ్ అవుతారు. అప్పటికది కింద పడ్డదేం రా ఇది మొదటిగా సరే ఇగో ఇప్పుడు ఫస్ట్ తీస్తున్నా. ఫస్ట్ తీసిన ఏమైతే ఉంటుంది. ఫస్ట్ తీసిన వాళ్ళు ఫస్ట్ పేర్లో గణేష్ ఫస్ట్ కార్తీక్ పార్టిసిపెంట్ చేస్తాడు. గణేష్ కార్తీక్ సెకండ్ వచ్చేసి ఇంకా ఈడు ఓడిపోయారు సార్. నాయిదే ఫస్ట్ వచ్చేసి మన గణేష్ శ్రీకాంత్ ఫస్ట్ పార్టిసిపేట్ అవుతారు. సెకండ్ వచ్చేసి సుజన్ సెకండ్ పార్టిసిపేట్ అవుతారు. థర్డ్ నేను మా తమ్ముడు అంటే నా పేరు గుత్యం యోగేష్ అయితే థర్డ్ పార్టిసిపెంట్ అవుతారు. ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మొత్తానికి అయితే ఫస్ట్ అయితే మన వాళ్ళు పార్టిసిపెంట్ అవుతున్నారు. వీళ్ళకు 10 నిమిషాలు టైం ఉన్నది. ఎంతసేపలో తింటారో చూద్దాం. ఇప్పుడైతే టైం అయితే స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 స్టార్ట్. ఒకసారి దగ్గర రైట్ చూడు మనోడు ఇలా తినడు వస్తేనే గణేష్ అయితే టేస్ట్ ఎట్లున్నది? గణేష్ అన్న మిషన్ జస్ట్ ఈ కర్రీ మేమే ప్రిపేర్ చేసినాం. ఇప్పుడే చపాతీలు మొన్న క్రియేట్ చేసిండు, కర్రీ వచ్చింది నేను క్రియేట్ చేసిన. ఎత్తున్నా టేస్ట్ ఎట్లున్నది రా మరి? ఒక చపాతీ అయితే అయిపోయింది. 2 నిమిషాలు అయిపోయింది. ఒక నిమిషం అయితే అయింది. 2 నిమిషాలు అయిపోయింది ఒక చపాతీ. మినిమం అంటే ఒక 6 నిమిషాలు కావచ్చు. 6 నిమిషాలు అయితే కావచ్చు. కడకు కాల్చిన తట ఇచ్చి గొంతులు బాటిల్ చట్టకుడు ఏమో మనోడికి ఫోకస్ చేయి. గణేష్ దగ్గరికి గణేష్ మాత్రం అయిపోయింది. దుబ్బలేపిస్తుంది. అన్న గణేష్ అన్న నువ్వు కుక్క లెక్క తినకన్నా. అన్న గణేష్ అన్న నువ్వు కుక్క లెక్క తినకన్నా. కూర తినేలా మొత్తమే మొత్తం క్రెడిట్ అంతా మా సుజన్ గారికి అయ్యేది. దంగకుంటే రొట్టె 2 నిమిషాలు 2 నిమిషాలు 2 నిమిషాలలో తిన్నట్టు. 6 నిమిషాలు ఏదో ఒకటి చెప్పనియ్యో. నాకు తెలుసు అయిపోయిందా? కూర ఉన్నది. మొత్తానికి 6 నిమిషాల 12 సెకండ్లు అయితే ఫినిష్ చేసిర్రు. నెక్స్ట్ టీం ఎన్ని నిమిషాలు చేస్తారో చూసేద్దాం. సెకండ్ టీం అయితే ఇప్పుడు పార్టిసిపెంట్ అవుతున్నారు. వీళ్ళకైతే టైం చాలిద్దాం. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు వీళ్ళు 6 నిమిషాల 12 సెకండ్ల లోపు తింటే వీళ్ళు సేఫ్ అవుతారు. లేకుంటే వీళ్ళు రివెంజ్ ఛాలెంజ్. 6 నిమిషాలు 6 నిమిషాలు 12 సెకండ్లు అయింది. టేస్ట్ ఎట్లున్నది? తీసుకోడికి అట్లనే పట్టుకోడికి గప్ప ఇటు మా కన్నా తింటున్నాడు చూడండి. జాగ్రత్త. ఓకే టేస్ట్ ఎట్లున్నది? నైస్ బాయ్. ఇగో గిటు బుక్కకి ఇలా కట్టిన 1 నిమిషం అయిపోయింది.
ఒక రొట్టె కూడా కాలేదు. ఏమోరా పప్పు ఉన్నాయి 2 రొట్టెలు, ఒక నిమిషం ఒక రొట్టె తిన్నా కూడా 3 నిమిషాలు అయిపోతుంది. అయిపోతుంది. 3 పెద్ద కార్తీక్ అనుకుంటున్నా మొత్తం. ఇద్దరు క్లోజ్ అప్ ఇద్దరు రాలేదు క్లోజ్ అప్ అంటే ఒకదాని ఊరికి తమ్ముడుగా చేయక కదా. ఇది టైం పెడదాం వీళ్ళకి మంచిగా కనబడాల. రైట్ టైం అయితే పెడుతుండేనా 3 నిమిషాలు అంటే 2 నిమిషాలు అయితే అయిపోయింది రా భయ్. 3వ నిమిషం స్టార్ట్ అయింది. 4 నిమిషాలు స్టార్ట్ అయింది, 3 నిమిషాలు అయిపోయింది. మన కాడింది కార్తీక్ ఈ సగం అంతా అని కార్తీక్ మస్తు స్లో తింటున్నాడు మంచిగా ఈరోజు. ఇలా కార్తీక్ వచ్చి నా ప్రాబ్లం కాదు, సాలి ప్రాబ్లం. It's my problem, no. Supervisor problem, huh? It's God's problem. It's God gate and 6 నిమిషాలు అయింది లేదు, 6 నిమిషాలు అవుతున్నది. ఇంకా 12 సెకండ్లు అయితే ఈ రివైజ్ ఉంటుంది. ఇదేమో 5 నిమిషాల దగ్గర అయిపోయింది. ఇంకా 2 సెకండ్లు అయితే మీకు అందుకుంటాను. దాటేసిల్లు ఇద్దరు కూడా ఏంటలేదు, స్లోగా ఏంటున్నారు. 5 నిమిషాలు అయిపోయింది ఇక టైము. 3 నిమిషాలు టైం ఉన్నది. 10 నిమిషాల లోపు తినాలి. 10 నిమిషాలు దాటింది అనుకో క్విట్ అవి డైరెక్ట్ గా రివెంజ్ అయ్యగా తినుడుగా. దగ్గర దగ్గర అంటే 10 నిమిషం మైనస్ 7 నిమిషాలు 7 నిమిషాలు అయిపోయింది కథం. 8 నిమిషాలు నడుస్తున్నాం. సేఫ్ లో ఉన్నాం. సేఫ్ నువ్వు చేసినావు నాకు కూర ఎన్ని రివైజ్ ఉండి ఇప్పటిదాకా ఎన్ని వీడియోలు అయితే అయినాయో, ఎన్ని వీడియోలు అయితే అయినాయో అన్నిట్లో రివైజ్ ఉన్నాడు. అయిపోయింది. ఆయన మొత్తం నాకే అరే అప్పుడు కూర తినాయి కదా, కూర అట్లా షాట్ ఉండదు. అదే కూర తినకుంటే క్విట్ అవ్వదు. ఇక కూర తినాలా. నిమిషంన్నర ఉన్నది రా భయ్, నిమిషంన్నర ఉన్నది. నేనేమన్నా మీరే ఎంతసేపు పిలుస్తున్నా అంటే మేమెంత ఇంకా లేట్ అయితే జల్దీ పెట్టి. ఎందుకు అరే కూర కంపల్సరీ తినాలా, నువ్వు పన్నా తిన. సరే ఇప్పుడు కూర తినలేదు సరేనా. అయిపోయింది దగ్గర కరెక్ట్ 9 నిమిషాలకైతే స్టాప్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి లాస్ట్ రౌండ్. వీడు ఎంతసేపట్లో తింటారో మరి చూసేద్దాం. టైం స్టార్ట్ చేస్తున్నాం. మరి చెప్పు కదా. స్టార్ట్ చేస్తున్నా నిమిషం అయిపోయింది. కప్ప పెట్టాడు కాదు, టిఫిన్ సెంటర్ లో వేసినట్టు ఇవ్వడు ఇల్లు. తిను తిను ఇంత నగా కచ్చిర్రా బాపు. సీరియస్ మ్యాటర్, నో కామెంట్స్ అంటారు. బాపు మనకేం చేసాడు వాళ్ళతో కానీ టైం వస్తున్నది. జల్దీ దగ్గర పడి గెలికినావుగా సప్పుడు సప్పుడు టేస్ట్ ఎట్లా? టేస్ట్ నంబర్
తినని అన్న నిమిషాలు ఎన్ని కట్టినా నిమిషాలు ఎంచుకో కనబడుతున్నది ఫోన్ చూస్తుంది ఇలా కూడా మన బరాబర్ టైం కాలా ఇప్పుడు తెలుస్తుంది శిక్ష అని నీకేం నేటేదన్న మైండ్ అది ఎట్లుంటది కాక అట్లా చూసుకుంటే తింటే టైం నడది చూపించినాక మీకు అట్లా ఉండదు షార్ట్ మేము అట్లా టైం చూసుకుంటే మేము ఇట్లా అట్లా మంది అయితే సాఫ్ ఏం నిప్రాంతి తినటిండే అయిపోతుంది ఏ కానీ ఈ చపాతి కాకపోతుంది అది ఇంకొక చపాతీ చేద్దాం ఏమనక పెడుతున్నాడు మా దాంట్లోకెళ్ళి సుజానన్న ఏమన్నాడు చపాతీ ఎత్తేసిండు కింద మరి అదే మునిమేక విధంగా వచ్చింది ఆ చపాతి విధంగా వచ్చింది ఇట్లా నైపి టైం ఆ చపాతి విధంగా వచ్చింది నాకు మునిమేక విధంగా అది లోపల దాట నేను మాట్లాడా రెండు రాడు అన్న మరి ఎన్ని నిమిషాలకి అయిపోయింది కొంచెం ఉప్పు వేసుకోండి పోతుంది అన్న 9 నిమిషాలు కాలే అయ్యలేదు కూడా ఉంటది ఎట్లుంటే తింటున్నాడు ఎట్లుంటే దౌడలు అయ్యానే దౌడలు పడ్డాయి దగ్గర యోగేష్ అయిపోయినాయి ఆల్మోస్ట్ 4 ఉన్నాయి టైం ఎంత ఆడింది 3 నిమిషాలు అయిందా 3 నిమిషాలు అయిందా 3 నిమిషాలు అన్న రివెంజ్ ఛాలెంజ్ సుజాన్ అన్న మీలే తినాటిల్లా తినాటిల్లా మా ఇంటి రొయ్యాటింది మజా తినాటిల్లు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఏం టెన్షన్ లేకుండా అన్న అయితే టెక్నికల్ మజా గమనించండి అన్ని తెలుసు యోగేష్ అన్నకు మంచిగా కుర్చీ మడత పెట్టినట్టు మడత పెట్టి మజా తినాటి సమోసా లెక్క మున్మకాయలు కూడా ఉంచకచ్చులు మనం కూర సందడి కూడించడం కూర అయిపోయింది యోగేష్ పటేల్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసినాం మనం టెన్షన్ లేదు మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే రైట్ 3:27 నిమిషాలు 6 నిమిషాల 23 సెకండ్లు 23 కాదు 23 6 నిమిషాల 23 సెకండ్లు అయితే మేము కంప్లీట్ చేసినాం మొత్తానికి మేము సేఫ్ గణేష్ శ్రీకాంత్ సేఫ్ ఇప్పుడు రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి మన కడ్డా వాటర్ కార్తీక్ మన బేబీ సుజన్ కన్నా రివెంజ్ ఛాలెంజ్ ఉంటున్నారు చపాతి తాట్లేసి వచ్చిండు కడ్డా వాటర్ కార్తీక్ చపాతీ అంటే నా మొట్ట ఇప్పటికైతే మన రివెంజ్ ఛానల్ ఎవరెవరు ఉంటున్నారంటే మన సృజన్ కడ్డా హోటల్ కార్తీక్ ఇద్దరైతే రివెంజ్ ఛానల్ ఉంటున్నారు. ఎందుకోసం నగస్తున్నట్టు నాకు కడ్డా హోటల్ కార్తీక్ అంటే నగస్తున్నాడు నాకు అట్లేం లేదు. సరే కామెంట్లో పెట్టున్నాడు పేరు మంచిగా ఉన్నాయా లేదా. మొత్తానికి కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్లో పెట్టుర్రి. ఇప్పటికైతే వీడియో ఇంతే. బాయ్ బాయ్.